మామూలు చరిత్ర కాదు ఇది. అసలు ఇంక 'బిగ్ బాస్' చరిత్రలోనే ఇదొక చరిత్ర అనమాట. నాకు తెలిసి ఇంక జరగబోదు కూడా ఇంక వచ్చి కొన్ని సంవత్సరాల దాకా. ఒక నార్మల్ కామనర్ అసలు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, అసలు ఎటువంటి సోషల్ మీడియా అంటే కూడా కనీసం తెలియకుండా, ఒక చిన్నపాటి ఫాలోవర్ కూడా లేకుండా, కేవలం అగ్ని పరీక్ష ద్వారా హౌస్‌లోకి ఎంటర్ అయ్యి, సో ఇప్పుడు ఈ క్షణం, ఈరోజు ఇన్ని లక్షల మంది ఓట్లు వేసి ఆ అబ్బాయిని విన్నర్‌గా చేసుకున్నారు అంటే మామూలు విషయం కాదయ్యా! అదసలు నవ్వుతో భవిష్యత్ అంతే అసలింక. ఇంకా మాటలు లేవు. ఎందుకంటే ఒక నిజమైన సామాన్యుడు ఏదో బ బ అక్కడ సీఆర్‌పీఎఫ్‌లో అతను పోలీస్ ఉద్యోగం చేసుకుంటా ఉన్న ఒక అబ్బాయి అగ్ని పరీక్ష చూసి, సో అతనికున్న ప్యాషను, అతనికున్న జీల్ ఏదైతే ఉందో, సో అది దానికి ఈ అగ్ని పరీక్ష, ఈ 'బిగ్ బాస్' అనేది ఒక వేదికగా మారొచ్చు, ఒక రూట్‌గా మారొచ్చు అని చెప్పి దీనికి అతను వీడియో పంపించడము, అతను అక్కడ సెలెక్ట్ అవ్వటము, అక్కడి నుంచి 1,00,000 మందిలో నుంచి 15,000 మందిలోకి రావటము, అక్కడి నుంచి తక్కువలోకి రావటము, అక్కడి నుంచి 40 మందికి రావటము, ఆ 40 మందిలో నుంచి 15 మందికి రావటము, ఆ 15 మందిలో నుంచి 6 రావటము, ఆ ఆరుగురు ఇంకొక 15 మంది కలిపి 21 మందిగా మారటము, ఆ 21 మందిలో నుంచి 5గురుగా రావటము, ఆ 5గురిలోంచి ఇద్దరుగా స్టేజ్ మీదకి రావటం, ఆ ఇద్దరిలోంచి ఒక్కడిగా మిగలడం అనేది మామూలు విషయం కాదు అసలు. నెక్స్ట్ లెవెల్ అసలు. చాలామంది సామాన్యులు ఎవరైతే చూస్తుంటారో 'బిగ్ బాస్' వాళ్ళందరికీ మనం గూడా ఏదైనా సాధించొచ్చు, మనం గూడా కొంచెం గట్టిగా కష్టపడితే, మనం గూడా ఏదైనా ఒక మేనిఫెస్ట్ చేస్తే, మనం గూడా ఏదైనా ఒకటి ఆలోచిస్తే, మనం గూడా ఏదైనా ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా సాధించొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. అది ఎన్ని వేల మంది ఉన్నా కూడా మనం వెళ్ళొచ్చు. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అని, పోలీస్ అని మనం మాట్లాడుతుంటాం కదా! సో, దానికి కూడా చాలామంది అప్లై చేస్తుంటారు. దానికి కూడా చాలా టెస్టులు పాస్ అవ్వాలి. ఫైనల్ రిజల్ట్ ఒక పోలీస్ అవుతారు. చాలా మందిలో ఆ అబ్బాయి అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగా అక్కడ పోలీస్ అయ్యాడు. ఇక్కడ చాలామంది కొన్ని లక్షల మందిని దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫేమస్ సెలబ్రిటీ ఎవరైతే ఉంటారో, సో తనూజ గారు విత్ హ్యూజ్ ఓట్ బ్యాంక్ తోటి హౌస్‌లోకి అడుగుపెట్టిన తనూజ గారిని ఓడించి, తనూజ గారిని దాటి ఓట్లు సంపాదించుకొని, సో ఆడియన్స్‌ని గెలుచుకొని విన్నర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అలా అని చెప్పి ఏమన్నా చేయలేదా హౌస్‌లో అంటే చేశాడు. మూడో వారంలో ఎలిమినేషన్ జోన్‌లోకి ఎళ్ళొచ్చాడు. దాని తర్వాత టాస్కులు ఆడాడు. దాని తర్వాత హైలైట్ అయ్యాడు. దాని తర్వాత కొన్ని సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశాడు. అనవసరంగా అతని గురించి కొన్ని నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అనవసరంగా అబ్బాయి ప్రొఫెషన్ తీసుకొచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ సంబంధం లేని ఆ వీడియోస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తనుజ గారికి చూపించడం కూడా జరిగింది. వీటన్నిటిని వీటన్నిటిని తెలుసుకొని కూడా ఒక సిట్యుయేషన్‌లో సరే మనకెందుకులే ఆ అమ్మాయిని తిట్టారు. సో, ఆ అమ్మాయిని అన్నారు ఒక మాట. తనూజ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి వేరే వాళ్ళొచ్చి ఒక మాట అన్నారు. సో, మనం ఎందుకు ఒక మాట మాట్లాడడం? వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళని నామినేట్ చేస్తే ఈ అమ్మాయిని కూడా తీసుకురావాల్సొస్తది. సో, ఈ అమ్మాయిని తీసుకురావడం మనకెందుకు? సో, మనం వదిలేద్దాం అని అనుకోని ఆ అబ్బాయి కనీసం నామినేట్ చేయాలని అనుకున్నా కూడా, నామినేట్ చేయాలనడానికి సిట్యుయేషన్ ఉన్నా కూడా, సరే ఇప్పుడు ఆ నామినేషన్ చేస్తే మొత్తం వేరేలాగా మారిపోద్ది అని చెప్పి నామినేషన్ కూడా చేయకుండా, సో ఆ అబ్బాయి సైలెంట్‌గా అయిపోయి, సో ఏదైతే మాటలు అనిపించుకున్నాడో ఇమాన్యుల్ చేత, సో కావాల్సిన మాటలు అనిపించుకున్నాడు. ఫ్లిప్పర్ స్టార్ అని అనిపించుకున్నాడు ఇమాన్యుల్ చేత. సో చేస్తానని చెప్పి చేయలేదని అనిపించుకున్నాడు. సో రకరకాల మాటలు అనిపించుకున్నా కూడా, సో తన స్టాండ్ మీద తను ఉన్నాడు. సో దాని తర్వాత కూడా చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ సారి కెప్టెన్ అవ్వడమే కాకుండా వాళ్ళ అమ్మ మాట తీసుకుందని చెప్పి వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసం కెప్టెన్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళ అమ్మకిచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో కప్పు గెలుచుకొస్తా అని చెప్పి ఆ ఇంకొక ప్రామిస్‌ని కూడా ఇప్పుడు ఫుల్‌ఫిల్ చేశాడు. వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీద చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, సో నువ్వు వేరే వాళ్ళని తొక్కేసి గానీ, వేరే వాళ్ళని దాటుకోవాలి వెళ్ళడం కోసం, సో వేరే వాళ్ళని తక్కువ చేసి గానీ, తొక్కేసి గానీ విన్నర్ అవ్వాల్సిన లేదు అని ఏదైతే చెప్పాడో, హౌస్ లోపల ఆ అబ్బాయి ఎవరిని గాని, ఎప్పుడు గాని, ఏ నిమిషం గాని ఆ తనూజ గారు పైనున్నారు. తనూజ గారిని ఎట్లైనా కిందకి పుల్ చేయాలి, లెగ్ డౌన్ చేయాలి, లెగ్ పుల్ చేయాలి అని ఎప్పుడు అనుకోకుండా తనతోనే క్లోజ్‌గా ఫ్రెండ్‌షిప్ చేస్తూ, తనతోనే మంచిగా ఉంటూ మామూలు విజయం కాదండి అసలు ఇది. నెక్స్ట్ లెవెల్ నవ్వుతో నా భవిష్యత్ అంతే అసలు ఇది. గుర్తుండిపోద్ది ఈ విజయం మాత్రం. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్దనమాట. సో, రేపు అగ్ని పరీక్ష ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, సో, వాళ్ళందరూ కూడా దీన్ని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మనం కూడా ట్రై చేయొచ్చు. మనకు కూడా ఆ ఛాన్స్ దొరుకుతది అని చెప్పి వెళ్ళడానికి బీభత్సమైన ఛాన్స్ ఉంది. ఆఫ్‌కోర్స్ మన ఇచ్చిన అప్డేట్ రాంగ్ అప్డేట్ అయ్యుండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే
సో రిజల్ట్ ఏదైనా రిజల్టే కాబట్టి ఆ రిజల్ట్ని యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా కానీ త్రూ ఓట్ ద్వారానే జరుగుండొచ్చు. మనకు వచ్చిన అప్డేట్ తప్పు ఉండొచ్చు, తనుజ గారు లీడ్లో ఉన్నారు అనేది. సో కళ్యాణ్ లీడ్లోనే ఉంటాడు. సో అందుకనే కళ్యాణ్కి కప్పిచ్చుంటారు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. ఊరికనే కప్ అయితే ఇవ్వరు, లీడ్లోనే ఉంటారు. అండ్ 20 లక్షలు ఎవరైతే ఉన్నాయో ఆ 20 లక్షలు వద్దు అని అనుకున్నారు ఇద్దరు. సో ఆ అమ్మాయి వద్దనుకోవటము ఓకే, ఈ అబ్బాయి వద్దనుకోవటం కూడా అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ అబ్బాయి 20 లక్షలు వద్దనుకున్నాడంటే ఇక్కడ ఆలోచించాలి. ఒక సిఆర్పిఎఫ్ పోలీసు, సో మనం సోల్జర్ అంటాము. సో అలాంటి సిట్యువేషన్లో ఇప్పుడు ఆ అబ్బాయి డబ్బులు తీసుకొని బయటకు వచ్చాడు అంటే సో వేరే ఎక్కడో ఒక పాయింట్లో ఏదో ఒక సిట్యువేషన్లో మనం ఎక్కడో తగ్గినట్టు ఉంటాము. మనం తగ్గకూడదు. మనం ఇండియాకి లేకుంటే మన దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తులు మనం ఒక పాయింట్లో ఎక్కడ తగ్గకూడదు. మనం గట్టిగానే నిలబడదాము. ఏదైతే అది అయింది, వస్తే తనకే కదా వచ్చేది, లేకుంటే నాకే కదా వచ్చేది. సరే చూద్దాం ఏదైతే అది అయింది అని చెప్పి ఆ అబ్బాయి అక్కడ నిలబడిపోవటము, 20 లక్షలు వద్దనుకోవటము సో మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ అబ్బాయికి గెలుస్తానన్న నమ్మకం ఎంత ఉందో తెలియదు. వాళ్ళ అమ్మగారు అక్కడ ఏదైతే ఆ ఎపిసోడ్లో ఖచ్చితంగా నువ్వు డబ్బులు తీసుకోవద్దు, నువ్వు కప్పుతేనే రావాలి బయటకు, వాళ్ళ అమ్మగారు అక్కడ చెప్పిన మాటతో అబ్బాయికి ఇంకా నిలబడిపోయినాడు. ఆ మూమెంట్లో ఏదైనా డెసిషన్ కూడా తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ అటువంటి డెసిషన్ ఏమీ తీసుకోకుండా అక్కడ నిలబడ్డాడంటే మామూలు విషయం కాదు అసలు, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఫైనల్లీ సామాన్యులు గెలిపించుకున్నారు ఫైనల్లీ. సో ఒక కామనర్ని సెలబ్రిటీ కింద మార్చారు కామనర్స్. ఓకేనా. సో ఈ విజయం పక్కా విజయమే. సో దీన్ని వేరే వాళ్ళతోటి పోల్చాల్సిన అవసరం కూడా లేదు. కళ్ళు తిరుగుతూనే దీన్ని వేరే వాళ్ళతో పోల్చాల్సిన అవసరం ఏం మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఈ అబ్బాయి ట్రూ కామనర్. ఎందుకంటే 0 ఫాలోవర్స్ వచ్చి 3 లక్షల పైగా ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు ఇన్స్టాగ్రామ్లో. మామూలు విషయం కాదు అసలు అది. అసలు ఏమి హౌస్ లోపల పెద్ద గొడవలు పడకుండా, పెద్ద అరుపులు లేకుండా, అసలు పెద్దగా ఏమీ లేకుండా జస్ట్ తన ప్రెజెన్స్ తోటి, తన పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, తన స్మైల్ తోటి, తన మంచితనంతో సో ఇంతమంది ప్రేక్షకులను సంపాదించుకొని ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచాడు అంటే చిన్న విషయం కాదు కదా. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదొక చరిత్ర. దీన్ని మార్చడం అనేది మామూలు విషయం కాదు అసలు. అది ఆ సీజన్లో జరిగింది వేరు, ఈ సీజన్లో జరిగింది వేరు. ఎందుకంటే ఈ సీజన్లో ఇతను చాలా చోట్ల తనకి అవమానాలు ఎదురయ్యాయి, చాలా చోట్ల తిను తగ్గాడు, చాలా చోట్ల ఇతనికి డౌన్ఫాల్ చూశాడు. అలాంటిది అవన్నీ దాటుకొని వచ్చాడంటే టూ గ్రేట్ అబ్బా. అసలు మామూలు విషయం కాదంతే, ఇంకా అంతే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది ఈరోజు ఈ గెలుపు డెఫినెట్లీ అంటే లైక్ మాలో ఒకడు, మావాడు మనోడు, మన ఇంటి పక్కన కుర్రాడు, మనం గెలిపించుకోకపోతే ఎట్లా, మనం ఓటు వేయకపోతే ఎట్లా, మన కోసం వెళ్ళాడు, మన కామనర్, మనలో ఒకడు, మనం చేయలేకపోయింది ఆ పిల్లోడు చేస్తాడేమో, సో ఒకసారి గెలిపించుకుందాం కామనర్ని, ఏమవుతుంది. సో కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనే దాంట్లో సో కామనర్ వైపే కామనర్స్ నిలబడ్డారు. సో కామనర్స్ని గెలిపించుకున్నారు. సో అలా అని చెప్పి వేరే వాళ్ళని తక్కువ చేయడం కాదు, కానీ సో వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చారు. బట్ ఎడ్జ్ అది 1 ఓటు అవ్వచ్చు, 1000 ఓట్లు అవ్వచ్చు, 1,00,000 ఓట్లు అవ్వచ్చు. సో ఆ ఎడ్జ్ ఈ అబ్బాయి వైపు వచ్చింది కాబట్టి ఈ అబ్బాయి గెలవడం జరిగింది. ఈ అబ్బాయి ఈరోజు కప్పు తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రేక్షకుల విజయం. చాలామంది కామనర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఆ అబ్బాయి హౌస్లో అడుగు పెట్టాడు కాబట్టి ఆ అబ్బాయి గెలిచాడు అంటే చాలామంది కామనర్స్ గెలిచినట్టే. అది సంగతి. జై హింద్.